అమెరికా ఒకప్పుడు భూతల స్వర్గం, ఇప్పుడు భూతల నరకం. ఆ నరకానికి నాయకుడు ఎవరో తెలుసా? ట్రంప్. ఇప్పుడు ఇలాగే ఉంది సిచ్యువేషన్. ట్రంప్ పిడుగుపాటుకు ప్రశాంతంగా గడుపుతున్న కుటుంబాల్లో ఒక్కసారిగా కుదుపు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అమెరికాలో మనోళ్ల పరిస్థితి ఎలా ఉందంటే అదేదో సినిమాలో చెప్పినట్టుగా రోడ్ వైండింగ్ లో కొట్టేసిన సగం బిల్డింగ్ లా మారిపోయింది. ఉండడానికి వీల్లేదు, వదిలేసి వద్దామా అంటే మనసు రాదు. మొన్నటిదాకా సుంకాలతో ప్రపంచాన్ని భయపెట్టేసిన ట్రంప్ మరో 2 వివాదాస్పద నిర్ణయాలను తీసుకున్నారు. మరి లేటెస్ట్ ఆంక్షలు మన ఇండియన్స్ ని ఎలా ఇబ్బంది పెడుతున్నాయి? అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లేంటి? ట్రంప్ పై వస్తున్న విమర్శలేంటి? చూద్దాం. అమెరికా ఒకప్పుడు ఈ పేరు వింటే కళ్ళూరేవి, డాలర్స్ మదిలో మెదిలేవి. ఎలాగైనా సరే అమెరికా వెళ్ళాలి అనే కోరిక బలంగా కలిగేది. కానీ ఇప్పుడు అమెరికా పేరు వింటే గుండెల్లో గుబులు, వెన్నులో వణుకు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే వలసదారుల గుండెల్లో గంటి కొట్టే నిర్ణయాలతో చుక్కలు చూపిస్తున్నాడు. 30 రోజుల్లో దేశం విడిచి వెళ్ళాలి అన్న అల్టిమేటం ఒకవైపు, గ్రీన్ కార్డ్ ద్వారా స్థిర నివాసం పొందే మార్గాన్ని ముళ్ల కంచెలతో నింపిన కొత్త నిబంధనలు మరోవైపు వెరసి వలసదారుల జీవితాల్లో అల్లకల్లోలం క్రియేట్ చేశాయి. ఒకప్పుడు వివాహ బంధంతో అమెరికాలో పర్మనెంట్ గా ఉండే అవకాశం ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా స్క్రీనింగ్లు, బ్యాక్గ్రౌండ్ చెకింగ్లు అంటూ ఓ సుదీర్ఘ ప్రహసనంతో ముడిపెట్టింది ట్రంప్ సర్కార్. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటి అక్రమ వలసలను అరికట్టడం, బోర్డర్లో సెక్యూరిటీని మరింత బలోపేతం చేయడం. అందులో భాగంగా ఇప్పుడు విదేశీయులపై ఆంక్షల కొరడా ఝులిపిస్తున్నాడు ట్రంప్. అక్రమ వలసదారులను గుర్తించి డిపోర్ట్ చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. జరిమానాలు, జైలు శిక్షలు వంటి కఠిన చర్యలతో భయపెట్టి స్వచ్ఛందంగా ఎవరికి వారే స్వదేశాలకు తిరిగి వెళ్లేలా ప్లాన్ చేశారు. ట్రంప్ కొత్త విధానంతో మానవ హక్కుల ఉల్లంఘన, ఆర్థిక అస్థిరత, కుటుంబాల విచ్ఛిన్నం వంటి సమస్యలను తెచ్చిపెడుతుందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో అక్రమ వలసదారులు అనేక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తారని, వారిని హఠాత్తుగా తొలగిస్తే ఆర్థిక సంక్షోభం ఏర్పడొచ్చు అన్న వాదనలో ఉన్న ట్రంప్ సర్కార్ మాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో గ్రీన్ కార్డ్ హోల్డర్ ను పెళ్లి చేసుకుంటే అమెరికాలో పర్మనెంట్ రెసిడెంట్ పొందే విధానం ఉండేది. కానీ ఇప్పుడు కొత్త ఆంక్షలు విధించింది అమెరికా. ఒకప్పుడు అమెరికా పౌరుణ్ణి గానీ, గ్రీన్ కార్డ్ హోల్డర్ ని గానీ వివాహం చేసుకుంటే పిటిషన్ ఫర్ అలయన్స్ రిలేటివ్ ఫోరం ద్వారా గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునేవారు. వివాహం చట్టబద్ధమైనదని, ఇమిగ్రేషన్ ప్రయోజనాల కోసం కాదని నిరూపించడానికి ఫార్మాలిటీగా కొన్ని ఇంటర్వ్యూలు, ఓ డాక్యుమెంటేషన్ విధానం ఉండేది. అందులో ఈజీగా మనోళ్లు గెటినయ్యేవాళ్ళు. కొన్ని సమస్యలు తలెత్తినా గ్రీన్ కార్డ్ హోల్డర్ను వివాహం చేసుకుంటే కొంత ఆలస్యంగానైనా గ్రీన్ కార్డ్ మంజూరయ్యేది. కానీ ఇప్పుడు ఆ పద్ధతికి పూర్తిగా చెప్పిట్టింది ట్రంప్ సర్కార్. కేవలం ఇంటర్వ్యూలతోనే ఆగడం లేదు, వారి పర్సనల్ లైఫ్ లో తొంగి చూస్తోంది ట్రంప్ సర్కార్. దరఖాస్తుదారుడికి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాను కూడా తనిఖీ చేస్తోంది. వారి వ్యక్తిగత జీవితాన్ని అంచనా వేసి అమెరికాకు అవసరమా కాదా అన్నది కూడా ఆలోచించి గ్రీన్ కార్డ్ ఇవ్వాలా వద్దా అన్నది కూడా డిసైడ్ చేస్తుంది. ఇది ప్రైవసీ ఉల్లంఘన కాదా అని నెత్తి నోరు కొట్టుకుంటున్నా అమెరికా పట్టించుకోవడం లేదు. పోనీ ఇలాంటి అడ్డంకుల్ని దాటుకొని గ్రీన్ కార్డ్ సంపాదించినా సరే, అది పర్మనెంట్ కాదు. ఎప్పుడైనా అనుమానం వస్తే సమీక్ష చేసి గ్రీన్ కార్డును రద్దు చేసే అవకాశం ఉంటుంది. అరే ఏంటి సార్ ఇది అని అడిగితే జాతీయ భద్రత, ఉగ్రవాద ముప్పులను నివారించేందుకేనంటూ తన వర్షన్ను చెప్పుకొస్తోంది అమెరికా. దరఖాస్తుదారుని గుర్తింపు ప్రక్రియ, బ్యాక్గ్రౌండ్ చెక్లు, జాతీయ భద్రతా స్క్రీనింగ్లు తప్పనిసరి చేయడంతో మ్యారేజ్ లింక్డ్ గ్రీన్ కార్డ్ దరఖాస్తులు ఇప్పుడు మరింత క్లిష్టంగా మారాయి. అంతేకాదు, విదేశీయులు, గ్రీన్ కార్డ్ హోల్డర్లు, H1B వీసా హోల్డర్లు 24/7 గుర్తింపు కార్డులను వెంట తీసుకెళ్లాలి అన్న నిబంధన కూడా అమెరికా విధించినట్టు తెలుస్తోంది. ఈ కొత్త నిబంధనలతో మన దేశానికి చెందిన చాలా కుటుంబాలు చిక్కుల్లో పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇమిగ్రేషన్ ప్రయోజనాల కోసం నకిలీ వివాహాలను అరికట్టడం లక్ష్యంగా ఉన్న చట్టబద్ధంగా, న్యాయసమ్మతంగా జరిగిన వివాహాలపైన తీవ్ర ప్రభావం చూపనుంది. దరఖాస్తు ప్రక్రియలో ఆలస్యం, అదనపు ఖర్చులు, గ్రీన్ కార్డ్ రద్దు భయం వలసదారులను మరింత భయపెడుతున్నాయి. ఈ విధానంతో గోల్డ్ కార్డ్ లాంటి వాటిని ప్రోత్సహించాలి అన్నది ట్రంప్ సర్కార్ లక్ష్యంగా కనిపిస్తోంది. మెరిట్ ఆధారిత వలస విధానాన్ని ట్రంప్ సర్కార్ ప్రోత్సహిస్తోంది. ఈ ప్రక్రియలో గోల్డ్ కార్డ్ వంటి పథకాలు మరింత సూపర్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. గోల్డ్ కార్డ్ ద్వారా అమెరికాను ఆర్థికంగా మరింత బలోపేతం చేయాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. అందుకే గ్రీన్ కార్డ్ విధానానికి ఆంక్షల కత్తులను వేలాడదీసిందన్న వాదన వినిపిస్తోంది. అయితే న్యాయస్థానాల ద్వారా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సవాలు చేసే అవకాశం ఉంది. గతంలోనూ ఇలాంటి వాటిపై న్యాయస్థానాల్లో వాదనలు జరిగాయి. కఠిన వలస విధానాలు భారత్, మెక్సికో, చైనా వంటి దేశాలతో దౌత్య సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉంది. అయినా సరే ఇలాంటివేవి ట్రంప్ పట్టించుకోవడం లేదు. తాను పట్టిన కాలు 3 కాళ్ళు అన్న తరహాలో అమెరికా ఫస్ట్, తర్వాతే ఎవరైనా నెక్స్ట్ అన్నట్టుగా కఠిన నిర్ణయాలతో హడలెత్తిస్తున్నాడు.